అందరికీ నమస్కారం. పిల్లలు ఫోన్ అవాయిడ్ చేయడం కోసం 10 టిప్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. తమ్ముళ్ళలో చూశారు కదా. అందులోనే ఫస్ట్ డే మినియేచర్ కుకింగ్ అయితే ట్రై చేస్తున్నాను. దీనికోసమే ఈ 2 ఇల్లులు కూడా నేనే ప్రిపేర్ చేశాను. విలేజ్ స్టైల్ ఉండేలా ఒక 1 డే మొత్తం పట్టింది నాకు. అయినా తన కోసం నేను ఏమాత్రం కష్టపడలేనా. షీ ఈజ్ వెరీ హ్యాపీ. అయినా పిల్లలకి ఫోన్ అలవాటైందే పేరెంట్స్ ద్వారా. మరి వాళ్ళని తిట్టడం ఎందుకండి, ఫోన్ అలవాటైందని. మనం ఫోన్కి దూరంగా ఉంటే వాళ్ళకి ఎలా అలవాటు అవుతుంది? గంటలు గంటలు ఫోన్లో గడిపే బదులు పిల్లలతో ఆడుకుంటే పోలే. మనం వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఆడుకునేటప్పుడు పేరెంట్స్కి పిల్లలకి మధ్య బాండింగ్ ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఇంత వంట చేస్తూ అవసరమా అనిపిస్తుంది కొంతమంది. కానీ బయటికి వెళ్ళి ఆడిపించవచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. బయటికి వెళ్ళి ఎన్ని రోజులు ఆడిపిస్తామండి? ఈ రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. బయటికి వెళ్ళి ఆడిపించేలా ఉన్నదా? కన్ను మూసి కన్ను తెరిసే లోపల పిల్లలు ఏదైనా చేస్తున్నారు. తర్వాత బాధపడడం ఎందుకండి? కన్న తల్లి ఏం చేస్తుంది, చూసుకోదా, ఫోన్ చూస్తుందా అని మనమే ఎన్నోసార్లు ఎంతోమంది తిడుతున్నాం. పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు. అదే ఇంట్లోనే ఉండి మనం అన్నీ అలవాటు చేస్తే సరిపోతుంది కదా. అలా అని బయట ప్రపంచానికి దూరంగా ఉంచడం నా ఉద్దేశం కాదు. బయట ప్రపంచంలో ఎంతసేపు ఆడుకుంటారు? ఒక 1 అవర్ ఆడుకుంటారు. మిగతా టైం అంతా మళ్ళీ ఇంట్లోనే కదా. అది నేను చెప్పేది. అయినా పిల్లలకి తన అమ్మతో ఆడుకున్నంత సంతోషం బయట ఫ్రెండ్స్తో ఆడుకుంటే వస్తుందా? నిజం చెప్పండి. నా వరకైతే ఈ వీడియో చేసినాక నా పాపకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందండి సంతోషం? వేస్తావా? పట్టుకో లే. తన ఎలా వంట చేసిందో మీరే చూసేయండి. నువ్వు ఉల్లిగడ్డలు వేసినావా? నేనేం వేసినా? దొండకాయ కర్రీ. దీనిపైన క్యాబెట్ వేద్దాం. ఓకే, కొంచెం అయిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాం. వర్షాకాలం రాగానే నువ్వేం చేస్తున్నావు? ఏం ఉల్లిగడ్డలు వేసినావు? అక్కడ కర్రీలో వేసినావు కదా. నువ్వే వండుతున్నావు. ఇక్కడ ఉండేది ఎవరు మరి? నేనా? ఏం వేయాలి? కారం వేయాలా? దూరం ఉండాలి, కారం దగ్గర ఉండద్దు. కారం, సాల్ట్ వేసేసిన ఇది కూడా ఫ్రై అయిపోతుంది. ఓకే, సాల్ట్ వేసిన. చేయి కాలుతుంది, దూరం ఉండాలి. మూత పెట్టేసేయి, ఫ్రై అవుతుంది. మూత పెట్టేసేయి. వెరీ గుడ్, వెరీ గుడ్. మూత పెట్టేసినావా? కర్రీ ఉడుకుతుందా ఇక? మరి ఆ రైస్ కడగవా? రైస్ కడుగుతావా? అన్నం వండుతావా? సరే పోసే. సరే, బియ్యం వేసుకో. బియ్యం వేసినావా? ఇంకా కొన్ని వేసుకో. వెరీ గుడ్. బియ్యం ఎక్కువ పెట్టేసాయి, చాలు. వాటర్ పోసుకో.
నేను పోయినా స్పూన్తో పోస్తావా? పోయి నేను పోస్తలే, నువ్వు కడిగేసి. చాలు చాలు. కడిగినవా? సరే ఓకే. అన్నంలో రైస్ వేస్తారా? ఫస్ట్ ఇంకా కొన్ని వాటర్ పోసారు. ఓకే చాలు ఇక చాలు చాలు ఇక చాలు. తీ క్యాబ్ పెట్టాలి, వదిలేసి. కర్రీ అయిందో చూడు నాన్న, మెల్లిగా మెల్లిగా. అయిందా? ఆల్మోస్ట్ అయిపోయిందా? కొత్తిమీర వేసేసి దించేద్దామా? సూపర్, దొండకాయ కర్రీ ఫ్రై అయిపోయింది. ఓకే, కొత్తిమీర వేసేసి దించేసేయి. ఓకే ఏం వేస్తున్నావు? ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేమండి? సాల్ట్ వేస్తున్నావా? సరిపోద్ది, చాలిగా, తక్కువేం లేదు, బాగానే ఉంది. చేప అది కాదు కదా తల్లి. ఇంకొక 1 minute అవుదామా? ఇలా స్పూన్ కింద పెట్టద్దు కదా, ప్లేట్లో పెట్టుకోవాలి కదా. ప్లేట్లో పెట్టేసుకో. స్టవ్ కట్టేసినావా? వెరీ గుడ్. ఇది చేద్దామా? నేను ఇస్తావు, వేడిగా ఉంటుంది. కొంచెం జరుగుతుంది. ఇప్పుడు ఏం పెడదాం నాన్న? అన్నం. ఇట్లా ఉండాలి. వైట్ అన్నం ఎలా వండుతారు? ఎట్లా వండుతారు? పసుపు వేసి వండితే దేవునికి వండినట్టు. పసుపు వేసి జేజకు వండుతారు. పసుపు వేయద్దు అన్నంలా. వద్దు తల్లి. ఏ జేజకు వండుతున్నావు? లక్ష్మీమాత కొనుక్కున్నా. వెరీ గుడ్, సరిపోద్దులే, సరిపోద్ది. మూత పెట్టేసి, అన్నం మీద మూత పెట్టేసి పెట్టాలి. లేట్ అవుతుంది అన్నం మరి. అయిపోలే ఇంకా. మూత పెట్టేసేయి. పప్పుచారు చేస్తావా? పప్పుచారా? అన్నమైందా చూడు తల్లి. అయిపోయిందా? అరే వెరీ గుడ్, ఫాస్ట్ అయింది. అని స్టవ్ చలి పనిచేసింది. అన్నం దించుదాం, ఆగు. ఓకే, అన్నం అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇప్పుడు తినేద్దామా? ప్లేట్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు అన్నం పెట్టేసాయి తల్లి. ఇక ప్లేట్లు వచ్చేసినాయి కదా, అన్నం పెట్టేసి. కర్రీనే ఫస్ట్ పెడుతున్నావా? కర్రీ పెట్టేసినవా? చాలు చాలు, ఇంకో ప్లేట్లో పెట్టేసి.
చా అన్నం పెట్టేసాయి ఇక అన్నం పెట్టాను. ఏం కూర పెట్టాను మమ్మీ? ఏం కర్రీ వండి నువ్వు ఈ రైస్. ఏం కర్రీ పేరు ఏంటిది అది ఇది దొండకాయ ఫ్రై తినండి ఆ? తినండి. తినాలని మీ ఫ్రెండ్స్ పెడతావు తల్లి తినిపించు ఎలా ఉంది ఆ? బాగుందా ఆ? ఎవరండిరు అది నువ్వు నేనా నువ్వా ఎవరండిరు నువ్వు దొండకాయ కర్రీ నీకు ఇష్టం లేదా బాగుందా ఎట్లుంది బాగుంది. మినియేచర్ కుకింగ్ సూపర్ కాలిందా వేడి ఉందా వేడి వేడి ఎందుకు తిన్నావు మరి వాటర్ ఇయ్యమి. వాటర్ కావాలి ఓకే బీఫ్. ఎలా ఉందండి మా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఏం చేయాలి తల్లి లైక్ కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఏం చేయాలి విన్నారు కదా లైక్ అట చేసుకోర్రి సబ్స్క్రైబ్ అట చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్